ఆంధ్రప్రదేశ్ వైసీపీ లీడర్ దువ్వాడ శ్రీనివాస్ సారు మీకెరకే కదా నుల్లా ఆ సారు పాలిటిక్స్లో ఏం చేసిండో పబ్లిక్ సర్వీస్ ఏమి ఇచ్చిండో చెప్పమని ఎవ్వరిని అడిగినా అందరూ నోరెల్ల పెడతారు. కానీ పబ్లిసిటీలో మాత్రం ఈ దువ్వాడ శ్రీను సారు మస్తు పాపులర్ అని మాత్రం పక్కా అంటారు. అయితే ఇప్పుడు ఈ సారుకు ఒక డాక్టరేట్ వచ్చిందన్న ముచ్చట సోషల్ మీడియానైతే షేక్ చేస్తలేదు కానీ షికారు మాత్రం చేస్తున్నది. మరింతకు ఈ డాక్టరేట్ ముచ్చట నిజమా లేక ఫేకా చూద్దాం పాన్రి. ఇక ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను డాక్టరేట్ వరించిందన్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతున్నదయ్యా ఈ ముచ్చట. ఇక ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా శ్రీనివాసం సారు డాక్టరేట్ సత్కారం పొందినట్లుగా ఒక సమాచారం అయితే వస్తున్నది. అయితే దీనికి సంబంధించి ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక పోస్టు నెట్టింట వైరల్ గా మారుతున్నదయ్యా. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ కు తన వృత్తి పట్ల అంకిత భావం, సమాజంలో విశిష్ట సేవలను ఎరకబడతా డాక్టరేట్ ను ప్రదానం చేసినట్టుగా ఓ ఫోటో చక్కర్లు అయితే గట్టిగానే ఓడుతున్నది. మరి ఈ సందర్భంగా ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఆడం రాజు డేకపాటి, రెఫరెండ్ సోల్మన్ గట్టు, మణిపూర్ నుండి బిషప్ పోతను, మాజీ ఎంపీ హర్షకుమారు, మున్సిపల్ చైర్మన్ సరస్వతి, దివ్వేల మాధురి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి అశోక్ గౌడు, రాజయ్య గౌడు, పల్లె వెంకట గౌడు, శంకరు గౌడు ఇక ఈ కార్యక్రమాలు ఖాతరు పడ్డారు. అయితే ఇప్పుడు అసలు వచ్చిన ఆలోచన ఏమయ్యానంటే నిజంగానే ఈయనకు డాక్టరేట్ వచ్చిందా లేకపోతే ఇది నమ్మాలనా నమ్మొద్దా అనేది ఎవరికి అర్థమైతే లేదు. ఈ మధ్య కాలంలో ఏ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో, ఏ వార్త వాస్తవమైనదో ఏ వార్త ఫేకో ఎవరికి అర్థమైతే లేదు. నిజంగానే ఈయనకు వచ్చినట్టయితే మరి సోషల్ మీడియాలో మాత్రమే ఎందుకు తిరుగుతుంది? అన్ని ఛానళ్లలో తిప్పుతారు కదా ఈ ముచ్చటను. మరి ఇక్కడ మాత్రమే ఉన్నది నిజమేనా కాదా లేకపోతే వేరే తలకాయ ఏమన్నా మార్ఫింగ్ చేసి పెట్టినరా అనే డైలమాల మాత్రం చాలా మంది ఉన్నారు. మరి ఇది నిజమో కాదో ఇప్పటిదానికనైతే దువ్వాడ కంపెనీ మాత్రం ఎవరు చెప్పలే గానీ సరే ఓవరాల్ గా ఇప్పుడు ఈ వార్త నిజమా కాదా అనేది మాత్రం మళ్ళా దువ్వాడ సీనిసార్ మీటింగ్ పెట్టి చెప్తే తప్ప ఎవరికి ఎరక కాదంటున్నారు. ఈ ముచ్చట ఎరకైనా పాతి ఒక్కలు. అయితే ఈయనకు కొంతమంది అగైనెస్ట్ గా కూడా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోను డాక్టరేట్ అందుకున్న ముచ్చట్ను చూసినోళ్ళు ఆయన ఏం ఉద్దారకం చేసిండని ఈయనకు డాక్టరేట్ ఇస్తున్నారయ్యా? ఎందుకు భార్య పిల్లల్ని రోడ్డు మీద పడేసి అప్పలపాలు చేసి ఇంకో ఆమెతోటి సెపరేట్ గా ఉంటున్నందుకు ఇస్తున్నారా డాక్టరేట్ అని కొంచెం కారెడ్డాలనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మంది అరే ఇది నిజమో కాదో మనకే తెలియదయ్యా, ఎందుకు అట్లా తొందరపాటు పడుతున్నారు, పురాగా వార్త తెలిసినాక మాట్లాడితే మంచిగుంటుందని ఇంకొంతమంది ఎవరన్నా ఇట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళైతే సోషల్ మీడియాలో కామెంట్లు గట్టిగానే పెట్టుకుంటున్నారు. ఇక దీని గురించి పురాగా ముచ్చట వచ్చేదాకా ఎవరు ఏది చెప్పలేరు.